అస్మద్గురుభ్యో నమః. భారతీయ మూల సంస్కృతికి ఎందరో మూల పురుషులైన భారతీయ ఋషుల గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనము విశ్వామిత్రుడు జన్మతః క్షత్రియుడు వశిష్ఠునితో కలహించి ద్వేషముతో తపస్సు చేసి రాజర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి అయిన గొప్ప వ్యక్తి విశ్వామిత్రుడు. కుశనాభుని కుమారుడు గాది కుమారుడే విశ్వామిత్రుడు. ఈయనకు బ్రహ్మర్షి అయ్యే నిమిత్తం తపస్సు చేస్తూ ఉండగా మేనకతో కలయిక జరిగి శకుంతల అనే కుమార్తె కలిగినది. అలాగే త్రిశంకు స్వర్గము నిర్మాణం చేశాడు. రామలక్ష్మణులను తన వెంట అరణ్యములకు తీసుకొని పోయి సర్వశస్త్ర అస్త్ర సంపదను బోధించాడు. ఇక అత్రి మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. ఈయన భార్య అనసూయ. అత్రి మహర్షి తపశక్తితోనూ అనసూయ పాతివ్రత్యంతోనూ లోకములో కీర్తిని గడించారు. వీరికి బ్రహ్మ అంశతో చంద్రుడు, రుద్ర అంశతో దూర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. ఒకసారి రామలక్ష్మణులు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. సీతాదేవి అనసూయామాత దగ్గర పతివ్రత ధర్మములు నేర్చుకున్నది. పృథు చక్రవర్తి అశ్వమేధ యాగ సమయంలో రాహువు చేత దెబ్బతిన్న సూర్యుడు, చంద్రుడు యొక్క రక్షణను అత్రి మహర్షి యొక్క కంటి చూపుతోనే వీరిద్దరికీ జరిగిపోయింది. ఇక భృగు మహర్షి బ్రహ్మ యొక్క హృదయం నుండి పుట్టిన నవబ్రహ్మలలో భృగు మహర్షి ఒకడు. ఈయన వంశంలో చ్యవన మహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దదీచి, పరశురాముడు వంటి గొప్పవారు ఎందరో జన్మించారు. శ్రీ మహావిష్ణువును మానవుడుగా జన్మించేలా శపించినవాడు భృగు మహర్షి. కారణము, శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి భార్యను సంహరించిన సమయంలో భృగువు విష్ణువును శపించాడు. అలా అవతారాలెత్తిన శ్రీ మహావిష్ణువు గాథలే నేడు పురాణాలు అయ్యాయి. మోక్షప్రదాత ఎవరు అని నిర్ణయం చేసింది కూడా భృగు మహర్షియే. ఈయనకు ఖ్యాతి, ఉసన, పులోమ అనే భార్యలు ఉన్నారు భృగు మహర్షికి. భరద్వాజ మహర్షి. భరద్వాజుడు పూర్వకాలంలో విమానము తయారీ వంటి ఎన్నో శాస్త్ర విషయాలను, సాంకేతిక విషయాలను సృష్టించిన గొప్ప మహర్షి. ఈయన పరమ శాంతమూర్తి. బృహస్పతి వలన పుట్టినవాడు భరద్వాజుడు. జననం అయిన వెంటనే మరుద్గణాలు తీసుకువెళ్ళి భరద్వాజుని పెంచాయి. భరద్వాజుడికి ఘృతాచి అనే అప్సరస మీద మోహం వలన ఉద్భవించినవాడు ద్రోణాచార్యులు. భృగు మహర్షి ద్వారా భరద్వాజుడు జ్యోతిష్య శాస్త్రము, వర్ణాశ్రమ ధర్మాలు తెలుసుకున్నాడు. రావణ వధ అనంతరము శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం ఇచ్చినట్లుగా హరివంశంలో చెప్పబడినది. మరి యొక్క సంచికలో మరికొంతమంది భారతీయ ఋషులైన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.